ఒక మంచి మాట బైబిల్లో నుండి చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం బైబిల్లో చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం దయచేసి అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమి చూడడు. మరణించిన వారి విషయంలో దేవుడు చెబుతున్న ఒక సంగతి, చనిపోయిన వారి విషయంలో బ్రతుకున్న వారు ఏం చేయాలి అంటే, చనిపోయిన వారిని గురించి మీరు ఏడవవద్దు అన్నాడు. చూడండి, ఎందుకయ్యా ఏడవవద్దు అంటే, మీరు ఏడ్చినా, మీరు గోల పెట్టినా, మీరు బాధపడినా, చాలామంది ఏం చేస్తారు అంటే, చనిపోయిన వారి విషయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ తిండి మానేయటం, నిద్రపోకుండా వాళ్ళ గురించి ఆలోచించటం, బ్రతుకున్న వీరి ఆరోగ్యాలు పోగొట్టుకోవటం. కానీ దేవుడు అంటున్నాడు, చనిపోయిన వారిని గురించి మీరు ఇక ఏడవవద్దు, వాని గురించి అంగలార్చను వద్దు. ఎందుకంటే వాడిక తన జన్మభూమికి మరలా తిరిగి రాడు. మీరు ఏడ్చినంత మాత్రాన వాడు రాడు, మీరు బాధపడినంత మాత్రాన ఉపయోగం లేదు అని చెప్పాడు. ఈ సంగతి ప్రపంచం ఎలాగో పట్టించుకోదు. దేవుడు ఏది వద్దంటాడో అదే చేయడానికి ప్రయత్నిస్తుంది సమాజం. వద్దు, ఏడవవద్దు అన్నాడు. చనిపోయాడు కనుక ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటుంది కనుక ఆ ఒక్కరోజు ఏడ్చారు, ఆ ఒక్కరోజు బాధపడ్డారు అంటే పర్వాలేదు, ఏదో ఆప్యాయతను పోగొట్టుకున్నాం కనుక ఆ ఒక్కరోజు ఏడ్చామంటే పర్వాలేదు. కానీ ఇక దినాల తరబడి అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండిపోవటం అనేది దేవుడి మాటకు విరుద్ధం. దానివలన ఉపయోగం కూడా ఏమీ లేదు. ఇకపోతే ఇక్కడ దేవుడు చెబుతున్న మరొక సంగతి, మీరు చనిపోయిన వారిని గురించి మీరు ఏడవవద్దు. ఎందుకంటే మీ ఏడుపు వాళ్ళకి ఎలాంటి క్షేమాన్ని కలగచేయదు. మీరు ఏడవటం వలన వాళ్ళకి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళని గురించి మీరు అంగలార్చవద్దు అని తర్వాత పదం ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ వెళ్ళిపోవచ్చున్న వాణిని గూర్చి బహురోదనము చేయుడి. చూసారా, చనిపోయిన వాని గూర్చేమో ఏడవద్దు అన్నాడు. వెళ్ళిపోవచ్చున్న వారు అంటే మరణానికి సిద్ధపడుతున్న వారి గురించి మీరు బహురోదనము చేయుడి అన్నాడు. అంటే బాగా ఏడవండి. ఎవరి విషయంలో? బ్రతికుండి మారనివాడు, మరణానికి వెళ్ళిపోతున్నవాడు, పాతాళానికి వెళ్ళిపోతున్న వాడి విషయంలో మీరు బాగా రోదనము చేసే స్థితికి వెళ్ళాలి. మీరు వాళ్ళ విషయంలో బాధపడే స్థితిలోనికి వెళ్ళిపోవాలి. వాళ్ళను మార్చుకోవడానికి అవసరమైతే వాళ్ళ గురించి ఏడవాలి. బహురోదనము చేయుడి అన్నాడు. చూడండి, అక్కడ విచిత్రం ఏంటంటే, చనిపోయిన వారిని గురించి ఏడవద్దురా, బ్రతుకున్నవాడి గురించి ఏడువు. బ్రతుకున్నవాడి బాగు కొరకు ఏడువు. బ్రతుకున్నవాడిని ప్రభువులో నడిపించటానికి ఏడువు. ప్రభువులో నిలబెట్టడానికి ఏడువు. రోదనం చేయి. ఎందుకంటే ప్రభువులో లేనివాడు మరణించాడు అంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాడు, యుగ యుగాలు కాలిపోతాడు. కనుక మంటల్లో నుంచి తప్పించటానికి వాడు భూమి మీద బ్రతుకుండగానే, భూమి మీద వాడు ఆయుష్తో ఉండగానే, భూమి మీద వాడు ఆరోగ్యంతో ఉండగానే వాడి విషయంలో ఏదైనా ఒక స్టెప్ తీసుకో, వాడి విషయంలో ఆలోచించు, వాడి విషయంలో నువ్వు రోదన చెయ్యి, బాధపడాలి నువ్వు అన్నాడు. ఈ విషయాలు మీరు మనసులో పెట్టుకునండి. ఒకసారి లోకాన్ని చూద్దాం, ఒకసారి లోకంలో ఉన్న సంగతులు ఆలోచిద్దాం. అసలు ఈరోజండి మనుషులు చనిపోయిన వారిని గూర్చి ఏడ్చినా ఎంతకాలం ఏడుస్తున్నారు అంటే 1, 2 రోజులు, 3 రోజుల తర్వాత మర్చిపోతున్నారు. ఇక బ్రతుకున్నవాడి విషయంలో ఏడుపు అలాగుంచి బ్రతుకున్న వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారో మీకు తెలియదు కదండి. ఈరోజు
బాధ కానీ దుఃఖము కానీ ఇలాంటి విషయాలకు ప్రపంచం ఎప్పుడో దూరంగా జరిగిపోయింది. ఈరోజు ప్రపంచానికి అంతా ఏం కావాలి చెప్పండి? సంతోషం కావాలి, ఆనందం కావాలి, కామెడీ కావాలి, అంతే కదండి. ఎప్పుడు జీవితం ఎలాగ ఉండాలి? జాయ్ఫుల్గా, ఆనందంగా, సంతోషంగా. ఏమండి, బైబిల్లో దేవుడు జన్మనిచ్చాను నీకు, మీరు నా పిల్లలు, నా మనసు ఇది, నేను చాలా ఆవేదనలో ఉన్నాను, భూమి మీద చాలామంది పిల్లలను కన్నాను కానీ వాళ్ళు ఎవరూ నా మాట వినటం లేదు, వాళ్ళెవరూ నా దగ్గరికి రావటం లేదు, నేను వాళ్ళ తండ్రిని, వాళ్ళని చేసుకున్నాను, కానీ ఆ పిల్లలు నా మాట విన్నప్పుడు నేను చాలా కృంగిపోతున్నాను, బాధపడుతున్నాను అని ఎన్ని మాటలండి బైబిల్లో దేవుడు మనకి చెప్పాడు. మనుషులు చేస్తున్న ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేశాడు బైబిల్లో. వాడు చేస్తున్న ప్రతి పాపం వలన నా జీవితం కృంగిపోతుంది, నేను చాలా వాళ్ళ విషయంలో చింతలోకి వెళ్ళిపోతున్నాను, బాధలోనికి వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు తప్పులు చేస్తున్నారేంటి, నా పిల్లలు పాపాలు చేస్తున్నారేంటి, వాళ్ళు బ్రతుకుల విషయంలో నేను చాలా బాధగా ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు, నిజంగానండి బైబిల్లో దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు మనకి దేవుడు నిజంగా అర్థమైతే ఆ బాధ మన బాధగా మారుతుంది. జాగ్రత్తగా వినండి ఇది. ఎందుకు ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనుషులతో ఉండాలి, ఎప్పుడు పార్టీలు, విందులు, వినోదాలు, కామెడీలు ఇలాగెందుకు గడపాలనుకుంటున్నారు అంటే, అసలు దేవుడి బాధ మన బాధ అయ్యిందా? దేవుడి ఆవేదన మన ఆవేదన అయిందా? దేవుడి కన్నీరు మన కన్నీరు అయిందా? పేరుకు దేవుడిని నమ్మారు కానీ దేవుడి ఆవేదన మన ఆవేదన అయితే, నిజంగానంటే మన గ్రామంలోనో మన చుట్టుపక్కల మనకు తెలుసున్న వాళ్ళు దేవుడిని నమ్మక వాళ్ళు పాతాళానికి సిద్ధమవుతున్నప్పుడు, దేవుడి బాధ మనకు బాధగా ఎక్కితే వాళ్ళ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తాం. మనకు తోచింది ఏదో ఒకటి చెయ్యాలి, మనకు తోచింది ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి ఏదో వాక్యం చెప్పాలి, ఏదో ప్రసంగం వాళ్ళకి వినిపించాలి, లేదా సభకు తీసుకొని రావాలి, లేదా సభ పెట్టాలి వాళ్ళ మధ్యలో, ఏదో ఒక కార్యక్రమం పేరుతో వాళ్ళ మధ్యలో సభ పెట్టాలి, ఏదో ఒకటి వాళ్ళకి వినిపించాలి, ఏదో ఒకలాగా చిన్నగానైనా వాళ్ళని దేవుని వైపు నడిపించాలి అన్న ఆలోచన మనలో పుడుతుంది. ఎప్పుడు అన్నప్పుడు దేవుడి బాధ, దేవుడి ఆవేదన మన బాధ, మన ఆవేదనగా మారినప్పుడు. అదే అంటున్నాడు ఇక్కడ. మీరు చనిపోయిన వారిని గురించి ఏడుస్తున్నారు, బ్రతుకున్న వాళ్ళని గురించి ఆడవండి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. నువ్వు బ్రతుకుండగా వాడి విషయంలో ఏదైనా ఏడిస్తే, ఏదైనా నువ్వు వాడిని కాపాడడానికి శ్రమ, కష్టమో, కన్నీరో, వేదనో నీ వంతుగా నువ్వు పడితే కొద్దిమందినైనా మనం రక్షించగలుగుతామేమో, కొద్దిమందినైనా దేవుడిలోనికి మనం నడిపించగలుగుతామేమో. కనుక వెళ్ళిపోవచ్చున్న వారిని గూర్చి మీరు బహురోదనము చేయండి. వాళ్ళ విషయంలో కాస్త ఆలోచించండి. ఏదో ఒకటి, తండ్రిగా నేను ఆలోచించాను కదా, తండ్రిగా నేను వాళ్ళ కోసం ఆలోచించి బైబిల్ని రాయించాను కదా, తండ్రిగా నేను వాళ్ళ కోసం ఆలోచించి యేసుక్రీస్తుల వారిని బలేసి వాళ్ళకి రక్షణ అనేది ఉచితంగా సిద్ధం చేశాను కదా, వాడికి ఆ రక్షణను పొందుకోవడానికి నువ్వు మధ్యవర్తిగా మారాలి కదా, వాడి దగ్గరికి ఆ రక్షణ పట్టుకెళ్ళాలి కదా, వాడికి చెప్పాలి కదా, ప్రభు గురించి, పాపాల గురించి చెప్పాలి కదా, చనిపోతే వచ్చే భయంకరమైన పరిస్థితి గురించి వాళ్ళకి వివరించాలి కదా. సమాజాన్ని చూస్తుంటేనండి కన్నీరు మున్నీరు అవుతున్నామండి. నిజంగా మొన్న ఒక ప్రాంతంలో సభలకు వెళ్ళాను. సభలకు వెళితే సాయంత్రం రాత్రి అయ్యేసరికి అండి వాళ్ళ ఊర్లో మధ్యలో ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. రాత్రి అయ్యేసరికి ఆ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి అండి, ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద పెద్ద పిల్లల వరకు అందరూ ఆ స్కూల్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారట రాత్రి చీకటి అయ్యేసరికి. అప్పుడే వాళ్ళ నాన్నలు ఇంటికి వస్తారు కదా పనులకి వెళ్ళి, వాళ్ళ నాన్న దగ్గర సెల్ ఫోన్ తీసుకుంటారట, ఒక్కొక్కడు ఒక సెల్ ఫోన్ పట్టుకుని ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు వీళ్ళంటే, చిన్న చిన్న వాళ్ళండి, ఏదో కొత్తగా గేమ్ వచ్చిందట, ఫైర్ గేమ్ అని ఏదో అంటారు, ఫైర్ గేమ్ అట. అంటే మనుషుల్ని కాల్చేయటం, చంపేయటం, నరికేయటం, ఇలాంటి గేమ్కి ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడానండి బానిసలు అయిపోయారట. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ నాన్న మీద యుద్ధం చేసి మరి ఆ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతున్నారట గ్రౌండ్లోకి. ఆ ఫైర్ గేమ్ ఆడుతున్నారట పిల్లలంతా, చిన్న చిన్న పిల్లలండి, 4వ తరగతి చదువుతున్నవాడు, 5వ తరగతి చదువుతున్నవాడు, ఏమంటే 10th క్లాస్ చదువుతున్నవాడు. ఏంటి వాళ్ళకి ఆ చిన్ననాడు నుండి అంటే ఒక రకమైన మానసిక రోగులుగా మారిపోతారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత. ఎందుకంటే ఈ క్రూరత్వం అనేది వాళ్ళ గేమ్ ద్వారా నిండుతుంది. చంపాలి, నరకాలి, కొట్టాలి, తిట్టాలి. మృదుత్వం అనేది వాళ్ళలో కనపడదు. మృదు స్వభావం అనేది జాలి, దయ, ఈ స్వభావాలన్నీ కూడా వాళ్ళలో నుంచి వెళ్ళిపోతాయి.
ఇది మీరు బాగా ఆలోచించగలిగినప్పుడు అండి, ఇదిగో పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఏ ఏ తల్లిదండ్రులు బాధపడుతున్నారు అంటే, కాస్త మన వాక్యం తెలిసిన పిల్లలు, మన సత్యవాక్యంలోనికి వచ్చిన మన పిల్లలు బాధపడుతున్నారు. అన్నయ్య పిల్లలు ఇలాగ అయిపోతున్నారు, పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు, పిల్లలు ఇలాంటి సెల్ ఫోన్లో గేమ్స్కి అలవాటు పడిపోయారు, అది ఇవ్వకపోతే గొడవాడుతున్నారు, అది ఇవ్వకపోతే ఏడుస్తున్నారు, ఆ గేమ్ లేకపోతే ఉండలేకపోతున్నారు అంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత వాడి భవిష్యత్తు చిన్ననాడే అలాగ అయిపోతే తర్వాత వాడి భవిష్యత్తు ఏంటి చెప్పండి? వాడు ఎన్ని నేరాలకు ఒడిగడతాడు, ఎన్ని పాపాలు చేస్తాడు పెద్ద అయిన తర్వాత. దేవుని పిల్లలారా, ఈ సమాజాన్ని చూసేనండి బాధపడవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక పాపంలో ఇరుక్కొని నాశనం అయిపోతున్నప్పుడు, నిజంగా భూమి మీద ఉన్న దేవుని పిల్లలుగా, దేవుని మనసెరిగిన వారంగా మనం ఏమీ పట్టనట్టుగా ఈ సమాజం పట్ల మనం ఉండిపోతే, మన చుట్టూ ఉన్న వాళ్ళే నరకానికి జారిపోతే మనం ఉండి కూడా ఏం ఉపయోగం చెప్పండి? ఆ బాధ్యతను జ్ఞాపకం చేసే వచనమే ఈ వచనం. మీరు చనిపోయిన వారిని గురించి ఆడవకండి, చనిపోయిన వారి విషయంలో అసలు మీరు బాధపడకండి, కానీ వెళ్ళిపోతున్న వారిని గురించి మీరు బహురోదనము చేయండి, వాళ్ళ గురించి ఏదైనా ఆలోచించండి అన్నట్టు. ఇంకోటి జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. ఈ విషయంలో భక్తులు ఎంత క్లారిటీగా ఉంటారో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, మీకు తెలుసది. దావీదు ఉపవాసం చేస్తున్నాడు, ఏమీ తినకుండా నేలను పడుకొని కటిక ఉపవాసం చేస్తున్నాడు. ఎవరి విషయంలో? వాళ్ళ బిడ్డ విషయంలో. బిడ్డను దేవుడు మొత్తాడు, మీకు తెలుసు కదా. బత్సెబాతో కన్న బిడ్డను దేవుడు మొత్తాడు. మొత్తినప్పుడు ఆ బిడ్డను బాగు చేయదేవా, బాగు చేయదేవా, బాగు చేయదేవా అని బ్రతికుండగా బ్రతిమాలుతున్నాడు దావీదు. ఉపవాసం చేసి మరి బ్రతిమాలాడు, కానీ ఆ బిడ్డ బ్రతకలేదండి, బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు చేసినది మీకు తెలియదు కదా. దావీదు ఏం చేశాడు? వెంటనే అక్కడి నుంచి లేచిపోయాడు, శుభ్రంగా స్నానం చేశాడు, సెంట్లు పూసుకున్నాడు, భోజనం పెట్టమన్నాడు. ఏమండి, ఈ స్నానం చేసి మంచి మంచి బట్టలు సెంట్లు వేసుకుని వెంటనే గుడికి వెళ్ళిపోయాడు, అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు, భోజనం పెట్టమంటున్నాడు. ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అప్పుడు దావీదు పలికిన మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? బ్రతికుండగా దేవుడు కాపాడుతాడేమోనని ఉపవాసం చేశాను, వాడు చనిపోయిన తర్వాత నేను ఏడ్చేం ఉపయోగం? వాడు వెళ్ళిపోయాడు కదా, మనం వాడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఎప్పటికైనా మనం వాడిని కలుసుకోవాలి కదా. సో వెళ్ళిపోయిన వాడి గురించి ఏడ్చే పనే ఉంది, చనిపోతున్న వారి విషయంలో బాధపడి ఏం చేస్తాం అన్నాడు. మీరు ఇది మనసులో పెట్టుకుని ఈ సంగతులన్నీ, ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు, ఎందుకు ఇలా ఆడవలసిన పరిస్థితి అంటే మరొక మాట ఇదే. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయానికి మీరు ఒకసారి రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. వాళ్ళు మనకి రోదన ధ్వని చేయాలి, వాళ్ళు మన గురించి ఆడవాలి. ఎందుకు చెప్తున్నాడు చూడండి, 19వ వచనం. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మన దేశము విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలరా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి దేవుని నోటి మాటలను ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒకరి కొరకు ఒకరు ఏడవండి. ఎందుకంటే మన పరిస్థితులు బాగోలేదు, పక్క అన్ని రాజులు వచ్చి మనల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు, మనం సిగ్గునందుతున్నాం. సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవుడిని మన వెనకాల పెట్టుకుని మనకి దుస్థితి, భయంకరమైన పరిస్థితులు రావడానికి గల కారణం
మన పాపాలు, మన నేరాలు, మన బ్రతుకులు బాగోలేదు కనుక, మన జీవితాలు దేవుడికి నచ్చటం లేదు కనుక, దేవుడు మన వెనకాల పెట్టుకుని కూడా ఇంతటి భయంకరమైన కష్టాలకు మన జీవితం నాశనం అవుతుంది అంటే మీకేమీ బాధ వేయటం లేదా? మీ బ్రతుకుల పట్ల మీకేమీ ఆందోళన లేదా? మీరు స్త్రీలను ఏడ్చే స్త్రీలను పిలిపించుకోండి, వాళ్ళని మీ కళ్ళ ముందు పెట్టుకొని దేవుడికి ప్రార్థనలు చేస్తూ మీ జీవితాలను బాగు చేయమని, మీ జీవితాలను తిరిగి కట్టమని, మన జీవితాలకు అవసరమైన సహాయం దేవుడి నుండి మనం పొందుకోవడానికి మీరు ఏడవండి, రోధించండి. దేవుడి సహాయం కొరకు, దేవుడి యొక్క చూపు కొరకు, దేవుడి యొక్క కృప కొరకు, దేవుడు మనల్ని ఆదరించటం కోసం. మన జీవితాలు బాగోలేదు కదా కనుక మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకు కూడా రోదనం చేసే విద్యను నేర్పండి అన్నట్టు చూడండి. అక్కడ మీ పిల్లలకు కూడా నేర్పండి, పిల్లలకు కూడా దేవుడికి ప్రార్థన చేయమని నేర్పండి. పిల్లల్లో కూడా చిన్ననాటి నుండి దైవ భక్తిని నింపండి. పిల్లలకు చిన్ననాటి నుండే దేవుడి సహాయంతోనే మన జీవితాలు భూమి మీద కొనసాగుతున్నాయని నేర్పండి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అలా మీరు నేర్పిన నాడు, ఒకరి కొరకు మీరు ఒకరు అంగలార్చిన నాడు దేవుడేమైనా మిమ్మల్ని కాపాడుతాడేమో, దేవుడేమైనా మీకు సహాయం చేస్తాడేమో, దేవుడేమైనా మీ మీద కరుణ చూపుతాడేమో. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు అండి. ఈ ప్రవక్తగా వాక్యాలు చెబుతున్న కాలానికి ఇశ్రాయేలు పరిస్థితులు అంటే అంతే దారుణంగా, ఘోరంగా ఉన్నాయి. ఈయనే కాదు, ఈయన తర్వాత మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం చదువుతారు. ఆ యెహెజ్కేలు గ్రంథం చదువుతున్న టైము కూడా మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో ఏమంటే వాళ్ళ పాపాలు చెప్పుకొచ్చాడండి, వాళ్ళ నేరాలు చెప్పుకొచ్చాడు. ఎందుకే ఏడమంటున్నాడు? ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు దేవుడు ఏడవండి ఏమంటే ఏ పిల్లలు ఏడవాలని కోరుకుంటారు తల్లిదండ్రులు? దేవుడు ఎందుకు మనల్ని ఏడుపు మొహాలతో ఉండాలని, మనం ఏడవాలని ఎందుకు కోరుకుంటాడు అంటే పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం నుంచి చూస్తే ఎంత దారుణమైన పాపాలు చెప్పుకొస్తాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులు నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచుచున్నావు. చూసారా, వస్తువులను తృణీకరిస్తున్నారట. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నువ్వు తృణీకరిస్తున్నావు. తర్వాత నా విశ్రాంతి దినములను నువ్వు అపవిత్రపరుచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు. ఎన్ని నేరాలు చెప్పుకొస్తాడు చూడండి. ఇప్పుడు దేవుడి వస్తువుల విషయంలో అశ్రద్ధ అయిపోయారట, దేవుడి వస్తువులను పట్టించుకోవటం లేదట. దేవుడి విశ్రాంతి దినాలు అనగానే దేవుడి సన్నిధి దొరికే దినాలను అసలు పాటించటం లేదట, దేవుడి దగ్గరికి రావటం లేదట, దేవుడి సన్నిధిలో కూర్చోవట్లేదట. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుస్తున్నావు. దేవుడి విశ్రాంతి దినం అనగానే దేవుడి సన్నిధి అండి, దేవుడు దొరికే చోటు. ఆ రోజు యూదులంతా కూడా, ఈరోజు మన క్రైస్తవులందరూ ఆదివారం ఆరాధనకి ఎలా వెళుతున్నారో, గుడికి ఎలా వెళుతున్నారో, ఒకప్పుడు యూదులు శనివారం వెళ్ళేవారు దేవుడి దగ్గరికి ఆరాధించుకోవడానికి. ఈ ఆరాధనలు కూడా మానేశారట. నువ్వు విశ్రాంతి దినాలను నువ్వు అపవిత్రపరుస్తున్నావు అంటే దేవుడి దగ్గరికి నువ్వు రావటం లేదు. వాళ్ళకున్న ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినం అనగానే శనివారం. ఆ శనివారం రోజు వాళ్ళు ఎలాంటి పని చేయకూడదు. వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, చదువులకు కానీ ఎక్కడికి వెళ్లకుండా చాలా క్రమశిక్షణతో విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేసేసారట, ఆ విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచుచున్నావు అంటే దేవుడు విశ్రాంతి దినానికి ఇచ్చిన ఆజ్ఞలను వాళ్ళు మీరారు ఆ రోజు. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటూ వస్తాడు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్యనే నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి, తమ తండ్రి మానాఛాదనము తీయువారు నీలో ఉన్నారు, అసూచికమై బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు, ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తన సహోదరుని చెరుపుదురు, నన్ను మరిచిపోయి. చూసారండి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు. ఈ పాపాలన్నీ చేయడానికి కారణం ఏంటట, నన్ను మరిచిపోయి
నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు లంచము పుచ్చుకొని అన్యాయ లాభమును నువ్వు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలము ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా. ఇదంతా మనం చదివినప్పుడు అండి ప్రజల యొక్క భయంకరమైన పాపాల చిట్ట చెప్పుకోవచ్చాడు ఇదంతా. ఇందుకే మనం ముందు చదువుకున్న 22వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇంతటి ఘోరమైన పాపాలు నేరాలు ప్రజల జీవితంలో మనుషుల జీవితాలలో జరుగుతున్నాయి కనుక ఆ పాపాల నుండి బయటకు పడవేయడానికి, ఆ నేరాల నుండి మనుషులను బయటికి తీసుకుని రావడానికి మీరేమైనా రోదనం చేస్తారా? మీరేమైనా వాళ్ళని కాపాడడానికి వాళ్ళ పక్షాన ఏదైనా బాధ్యతను పుచ్చుకుంటారా? అదండి దేవుడు. వెళ్ళిపోచున్న వారిని గురించి బహురోదనం చేయుడు అంటే ఇదిగో ఇంతటి భయంకరమైన పాపాలలో ఉన్నవారు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అందులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన చుట్టాలు ఉంటారు, మన ఇరుగు పొరుగు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎంతమంది అండి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో లేరు ఈరోజు. వాళ్ళను కాపాడడానికి మనుషులుగా మనం ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు వినరు. మనుషులుగా మనం ఎన్ని సామెతలు చెప్పినా, సూక్తులు చెప్పినా, నీతులు చెప్పినా అప్పటికి విన్నట్టుగా నటిస్తాడు. వినకపోతే బాధపడతామని తర్వాత మర్చిపోతాడండి. కానీ దేవుడి మాట అలాంటిది కాదు. మీరు జాగ్రత్తగా ఇదొక్కటి గమనించుకోవాలి. దేవుడి వాక్యం మనం చెప్పినప్పుడో లేదంటే చెప్పినప్పుడో దేవుడి వాక్యం చేసే పని వేరు, దానికి ఉన్న శక్తి వేరు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుకుంటారు 12వ వచనంలో వాక్యం యొక్క శక్తి చెప్పాడు. ఎంతటి దుర్మార్గుడు హృదయంలోకైనా చొచ్చుకు వెళ్ళగలిగిన శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. హృదయంలోకి వెళ్ళిందట. ఏమంటే మనుషులు మనం నువ్వు అలా చేయకూడదురా, ఇలా చేయకూడదురా, నువ్వు అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా అని మీరు ఎన్ని మాటలు చెప్పండి, వాడు హృదయంలోకి అవి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాయి తెలుసా? చెవిలోకి మాత్రమే వెళతాయి. వాడు ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తాడు. వాడు ఈ చెవితో ఉంటాడు, ఈ చెవితో వదిలేస్తాడండి. మనుషుల మాటలు కొంతవరకే. మనుషుల మాటలు వాడిని కొద్దిసేపు ఏవో అలా ఉంచగలుగుతాయేమో కొద్దిసేపు. కానీ దేవుడి వాక్యం ఇది మనం బాగా బలంగా విశ్వసించవలసిన విషయం. ఒక్కసారి దేవుడి వాక్యాలను వినిపిస్తే వాడు ఎలాంటి వాడైనా అప్పటికప్పుడు మారకపోవచ్చు, కానీ ఆ రోజు విన్న వాక్యము వాడిని శోధిస్తూనే ఉంటుంది. వాడు తప్పు చేసినప్పుడల్లా వాడిని బాధ పెడుతూనే ఉంటుంది. ఎందుకంటేనండి మీకు కాస్త వైద్యం గురించి ఆలోచన ఉంటే, వైద్యం గురించి మీకు తెలిస్తే, హృదయం పాడైంది. ఈ పాపాలన్నిటికీ కారణం, ఈ నేరాలన్నిటికీ కేంద్ర స్థానం ఏదో యేసుప్రభు చెప్పాడు మనకి. ఎక్కడ పుడతాయని చెప్పాడు? నేరాలన్నీ హృదయంలో నుండే వస్తాయి. దురాలోచనలు, కాముకత్వము, ఏ మత్సరమైనా, ఏదైనా నరహత్య చేయాలన్న ఆలోచన అయినా, వ్యభిచారం అయినా అన్నిటికీ కేంద్రం హృదయం అని చెప్పేశాడు యేసుక్రీస్తుల వారు. మరి హృదయానికి మందే ఉందంటే వాక్యం ఒకటే. ఇది ఖచ్చితంగా ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలంటే మీకు కాస్త ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో ఐడియా ఉండాలి. ట్యాబ్లెట్ వేస్తాం కదా మనం. మీరు ఉదాహరణకి మన కాల్లో చిటికిన వేలు నొప్పి వస్తుంది అనుకోండి. చిటికిన వేలు చితికిపోయింది, చిటికిన వేలు నొప్పి వస్తుంది అనుకోండి. మనం ట్యాబ్లెట్ ఎక్కడ వేస్తాం చెప్పండి? చిటికిన వేలుకి వేస్తాం ఆ ట్యాబ్లెట్. ఎక్కడ వేస్తారు ట్యాబ్లెట్? నోట్లో వేస్తారు కదా. నోట్లో వేసిన ట్యాబ్లెట్ జీర్ణాశయంలోకి అరిగిపోయి ఎక్కడ నొప్పి అయితే ఉందో అక్కడికి వెళ్ళి ఆ నొప్పిని తగ్గించిందా? నోట్లో ట్యాబ్లెట్ వేస్తే చిటికిన వేలుకున్న నొప్పి తగ్గింది. చూడండి, తలనొప్పి వచ్చినా సరే ట్యాబ్లెట్ ఎక్కడ వేస్తాం? నోట్లోనే.
నీ శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా, ఎక్కడ ప్రమాదం జరిగినా ట్యాబ్లెట్ మాత్రం నువ్వు ఒకచోటే వేస్తావు, నోట్లోనే. కానీ ఆ నోట్లో వేయబడిన ట్యాబ్లెట్ అండి మందుగా మారిపోయిన తర్వాత నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ వెతుక్కుంటూ రక్తం ద్వారా ప్రయాణం చేసి ఆ నొప్పి ఉన్న చోటకి వెళ్ళి దాన్ని బాగు చేస్తుంది. కావాలంటే మీరు ట్యాబ్లెట్ పనిచేసే థియరీ మీరు చదువుకోండి, గూగుల్లో దొరుకుతుంది. ఇప్పుడు మనుషులు ఈ పాపాలకి, మనుషులు ఈ నేరాలకి కారణం ఏంటంటే హృదయం. అది చెడిపోయింది. ఫస్ట్ హృదయం బాగోలేదు. హృదయం బాగుంటేనండి కళ్ళు బాగుంటాయి, హృదయం బాగుంటే చూపులు బాగుంటాయి, హృదయం బాగుంటే చేతలు బాగుంటాయి, హృదయం బాగుంటే మాటలు బాగుంటాయి, హృదయం బాగుంటే, హృదయం స్వచ్ఛంగా ఉంటే అన్నీ బాగుంటాయి. ఎందుకు మాట పాడైంది, ఎందుకు చూపు పాడైంది, ఎందుకు చేతలు ఇలాగ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు అంటే రోగం హృదయానికి వచ్చింది. బైబిల్లో కూడా ఇర్మీయా గ్రంథంలో అదే చెప్తాడు, హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగింది, వ్యాధి రోగం వచ్చింది హృదయానికి. చూస్తారా అది ఇర్మీయా గ్రంథంలో చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు. నిజంగానంటే వాటి వండర్ఫుల్ బైబిల్ అండి. మనిషి ఎందుకురా తప్పు చేస్తున్నాడంటే ఎవడికి తెలీదు. మనిషి ఎందుకండి వ్యభిచారం చేస్తున్నాడంటే ఎవడికి తెలీదు. మూలాలు చెప్తాడు దేవుడు. నాయన వాడు వ్యభిచారం చేయడానికి, వాడు దొంగతనం చేయడానికి, వాడు తప్పుడు పనులు చేయడానికి గల కారణం వాడి హృదయం చెడిపోయింది, వ్యాధి హృదయానికి వచ్చింది. నువ్వేమో దిశా చట్టం అని పెట్టి, నిర్భయ చట్టం అని పెట్టి పైన మందులు వేస్తే ఎక్కడ పోతుంది? ఇప్పుడు గవర్నమెంట్లు ఏం చేశాయి? వ్యభిచారాలు లేదన్నా అత్యాచారాలు ఆపడానికి ఇదిగో మేము బలమైన చట్టాలను తెస్తామంటుంది. నీ చట్టం ఎప్పుడు పనిచేస్తుంది? వాడు నేరం చేసేసిన తర్వాత, అమ్మాయిని చంపేసిన తర్వాత సాక్ష్యాధారాలతో దొరికితే అప్పుడు నీ చట్టం వాడిని పట్టుకుంటుంది. అక్కడ వరకు వెయిట్ చేసే లోపు చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి కదా. మీకు మూలం తెలియదు వాడు ఎందుకు తప్పు చేస్తున్నాడో. నేను మూలం చెప్తాను, నేను కేంద్రం చెప్తాను. ఇదిగో హృదయము మోసం చేస్తుంది మనుషులని. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అనుకున్నారు. ఏమంటే ఈరోజు మనుషులకి శరీరానికి వచ్చే రోగాలు తెలుసు, కానీ లోపల కనబడని హృదయానికి కూడా రోగం వచ్చింది, జబ్బు చేసింది. దీనికి రోగం రావడం వల్ల ఏం జరుగుతుంది యేసు చెప్పాడు. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయానికి రండి. హృదయము మోసకరమైనది, అది జబ్బు చేసింది, దానికి రోగం వచ్చింది అన్నాడు కదా. ఈ జబ్బు వచ్చిన హృదయం, పాడైపోయిన హృదయం మనుషుల్ని ఏం చేస్తుంది, మనుషుల్ని ఎలా మారుస్తుందో మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు. 15వ వచనం మీరు చూస్తే, 15వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుణ్ణి అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుణ్ణి అపవిత్రునిగా చేస్తున్నాయి. ఏం బయలుదేరుతున్నాయి? ఇంతకీ ఏం బయలుదేరుతున్నాయి చెప్తున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి 21వ వచనం, లోపల నుండి అనగా మనుష్య హృదయములో నుండి చెప్పేశాడు చూడండి. లోపల నుండి అంటే మనకు అర్థం అవుదని, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుండి. ఇందాక ప్రారంభంలో ఇర్మీయా గ్రంథంలో చదివించాను కదా, మనుషులు చేస్తున్న పాపాలన్నీ కూడా. అందులో ఏమున్నాయి? అక్కడ కోడల్ని చెరుపుతున్నారట, అత్తని చెరుపుతున్నారట, వ్యభిచారాలట, నరహత్యలట, వడ్డీకి వ్యాపారాలకి ఇచ్చి అవతల వాళ్ళని దోచుకుంటున్నారట, మోసాలు చేస్తున్నారట, నరహత్యలు చేస్తున్నారట. ఏంటి దీని అంతటికీ కారణం అంటే యేసు చెప్పేశాడు, హృదయం అన్నాడు. ఆ హృదయంలో నుండే ఇవన్నీ వస్తున్నాయి. హృదయములో ఇంతటి భయంకరమైన పాపిష్టి కార్యక్రమాలు ముందు హృదయంలో పుట్టి అవి కార్యాచరణలోనికి వచ్చి మనుషుని పాపిగా, నేరస్తుడిగా, దొంగగా, దుర్మార్గుడిగా మార్చాయి. కనుక ఇదిగో
మీకు తలపోటు వచ్చేసరికి సారడాన్ టాబ్లెట్ వేయండి, తలనొప్పి తగ్గుతుంది. ఆ తలనొప్పికి మందు అది. జ్వరం వచ్చింది, డోలో వేయండి. గ్యాస్ వచ్చేసింది, ఈ గ్యాస్ ట్రబుల్కి ఏదో టాబ్లెట్ ఉంది. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క టాబ్లెట్ ఉంది. కరెక్ట్గా టాబ్లెట్ అక్కడికి వెళ్ళి ఆ రోగాన్ని తీస్తుంది. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉంటాయి. ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, పెయిన్ కిల్లర్ వేసుకోండి, ఆ నొప్పిని తగ్గించేస్తున్నాయి. మరి ఇప్పుడు పాడైంది, రోగం వచ్చింది ఏది అన్నప్పుడు, హృదయం అన్నప్పుడు, ఆ హృదయాన్ని బాగు చేసేది ఇంతకు మీరు చదువుకున్న హెబ్రీ పత్రిక 4:12 కరెక్ట్ మందిదే, కరెక్ట్ మెడిసిన్ అనమాట. ఏంటి అంటే వాక్యం. వాక్యం మాత్రమే హృదయాన్ని శోధిస్తుంది. వాక్యం మాత్రమే హృదయం లోపలికి వెళుతుంది. మనుషులుగా మనం చెప్పే ఏ మాట అయినానండి చెవుల దగ్గర ఆగిపోద్దండి. అందుకే మనిషిని బాగు చేయాలి అన్నా, మనిషి మారాలి అన్నా, మనిషిని మనం దేవుని వైపు మళ్ళించాలి అన్నా, మనం ఎప్పుడు చెప్పవలసింది దేవుడి వాక్యం. దేవుడి వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. మనిషిని మనిషిగా మారుస్తుంది, మనిషిని దైవత్వంలోనికి నడిపిస్తుంది. మనిషిలో దైవత్వపు ఆలోచనలు, దైవత్వపు చేష్టలు, మనిషిలో దైవ లక్షణాలు, ప్రేమ, జాలి, దయ, అవతల వాడిని ప్రేమించుకోవటం, ఈ గుణాలన్నీ మనిషిలోనికి రావాలి అంటే ఒక్క వాక్యం మాత్రమే దానిని చేయగలుగుతుంది. కనుక దేవుడు చెప్పిన మాట మనకు ప్రారంభంలో, మీరు వెళ్ళిపోతున్న వాడిని గూర్చి బహురోదనం చేయండి అంటే, వాడి జీవితం అంతా పాపాలతో నిండుకుపోయింది కనుక, నేరాలతో నిండుకుపోయింది కనుక, వాడిని బాగు చేయడానికి మీరు కాస్త దేవుడి వాక్యం వాడి దగ్గరికి పట్టుకెళ్ళే ప్రయత్నాలలో మీకు కష్టాలు వస్తాయి, మీకు శ్రమలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీకు ఇరుకులు వస్తాయి. వాటన్నిటిని, ఆ రోదనను, ఆ కష్టాన్ని, వాడిని కాపాడడానికి, వాడిలో నిండుకుపోయిన భయంకరమైన నేరాలు, పాపాలు తీసివేయడానికి వాక్యమే పనిచేస్తుంది కనుక ఆ వాక్యాన్ని తీసుకువెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. ఇంకోటి చెప్తాను ఇప్పుడు ఇక్కడ. ఏమన్నా ఇంత నేరాలు, ఘోరాలు, పాపాలు చేసేవాడు వాక్యం వింటాడా? ఒకవేళ వాక్యం విన్నా పట్టించుకుంటాడా? వాక్యం విన్నా వాడు మారతాడా అని మనం అనుకుంటాం. దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో. వాక్యం చెప్పటం విషయంలో కానీ, వాక్యము చెప్పించటం విషయంలో కానీ ఎప్పటికీ విసుగు అనేది మన జీవితాల్లో ఉండకూడదు. విసుగుపోకూడదు, విసుగు రాకూడదు. ఎందుకంటే ఈ హెజ్కేలు ప్రవక్త ఉన్నాడు కదండి, హెజ్కేలు ప్రవక్తకి ఏమని చెప్పాడో తెలుసా? నాయనా, ఇదిగో ఇందాక మీరు పాపాలు లిస్ట్ చదివాను కదా, అంతటి దారుణమైన పాపాలు చేస్తున్న వారి మధ్యలోనికే హెజ్కేలుని పంపిస్తున్నాడు. పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రజలో తెలుసు, వాళ్ళ వాక్యం వినరని తెలుసు, వాళ్ళ జీవితాలు ఎంత బండమారిపోయినాయో దేవుడికి తెలుసు. అయినా దేవుడు ఏమంటాడు తెలుసండి? వెళ్ళినైనా వాడు వినకపోయినా వాడితో వాక్యం చెప్పిన అయినా ఎవడో ఒకడో ఇద్దరైనా మారతారేమో. అందరు మారతారని మాత్రం నేను అనుకోను, కానీ కనీసం ఒకడైనా మారతాడేమో. నువ్వు మాట్లాడటం మాత్రం మానేయొద్దు అంటాడు హెజ్కేలు గ్రంథం. మీరు చూడండి ఎంత నిజంగా ఆ మాట అండి. దేవుడు మాట్లాడుతుంటే ఎంత విధారకంగా ఉంటుంది మనసు అంటే. 2వ అధ్యాయానికి రండి. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చూడండి, హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడను అని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారిని పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎంత జాగ్రత్త చెప్తున్నాడో. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఏం చెప్పాడు చెప్పండి? వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసిన జనం నా మీదే తిరగబడ్డారంటే నిన్నెందుకు విడిచిపెడతారు? వాళ్ళు నీ మాట వినరు, నీ మీద తిరగబడతారు. కానీ వారు వినినను వినకపోయినను
వాళ్ళ మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడు అని వారు గ్రహించున్నట్లుగా ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారి మధ్య నిలువబడి మాట్లాడవలెను అన్నాడు. చూడండి, మాట్లాడు, వినరా, మార్చుకోరా, దేవుడి దగ్గరికి రారా, కానీ సాక్ష్యం అయితే ఉండాలి కదా. నా మాట మీకు చెప్పించాను అని, నా ప్రవక్తను ఒకటి వాళ్ళ మీ మధ్యలో పెట్టాను అని సాక్ష్యం అయితే నాకు ఉండాలి కదా. నాకు సాక్షార్థంగా వాళ్ళ మధ్యలో నిలబడి మాట్లాడిన ఆయన, వాడు విన్నా వినకపోయినా మాట్లాడిన ఆయన. అంతేనండి, మన సభలు పెడుతున్నప్పుడు, మన సెమినార్లు పెడుతున్నప్పుడు మనం అనుకుంటాం, ఎవరు వినటం లేదు కదా, ఎవరో రావటం లేదు కదా, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు ఇలా వేల ఖర్చు అవ్వాలని మీరు అనుకుంటున్నారేమో. ఇదే వచనం మీకు అలాగ ఎప్పుడైనా అనిపించినప్పుడల్లా మరలా ఇదే వచనం చదువుకోండి. వారు నా మీద తిరగబడ్డారు, వాళ్ళు నా మాటలు వినరారు, కానీ నాకు నా పిల్లలు ఉన్నారు, ఇదిగో నా గురించి చెప్పారు, నా గురించి చెప్పించారు, నా మాటలు వాళ్ళు పదే మీ మధ్యలోనికి తెచ్చారు, వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళ శ్రమను మీకోసం తారపోశారు అని వాళ్ళ మీద మిమ్ములను సాక్ష్యంగా పెట్టి వాళ్ళు నేను శిక్షించాలి కదా, వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి కదా. వాళ్ళకి శిక్ష వేసేటప్పుడు ఎందుకయ్యా మాకు శిక్ష వేస్తున్నామంటే, ఇదిగో ఈ పిల్లల కష్టంతో వచ్చిన వాక్యాన్ని కూడా మీరు తృణీకరించారు అని మీ కష్టానికి గుర్తింపు, వాళ్ళ శిక్షకు సాక్ష్యము మీ వలన నాకు ఏర్పడాలి కదా. అందుకు మీరు మాట్లాడాలి, అందుకు మీరు మాట్లాడించాలి, అందుకు ప్రజలు విన్నా వినకపోయినా దేవుడి వాక్యం అనేది ఎప్పుడూ ప్రకటింపబడుతూ ఉండాలి. మీకు మాట చెప్పనండి, విసుగు దేవుడు వాక్యం చెప్పటంలో, చెప్పించటంలో, దేవుడి కోసం పని చేయటంలో, దేవుడి కొరకు కష్టపడటంలో విసిగిపోయామా? ఏమంటే మన మీద ఒక అతను సాక్షిగా నిలబడతాడు. ఎవరో తెలుసండి, మనం బ్రతికేదే 60-70 సంవత్సరాలండి. ఈ 60-70 సంవత్సరాల్లో మనం నిద్రపోయేది 30 సంవత్సరాలు, అంతే కదా, సగకాలం నిద్రే. అంటే మన బ్రతికి ఏమంటే మనం మెలకుగా ఉండేది ఎంతకాలం చెప్పండి? 30 సంవత్సరాలు. ఇందులో ఈ 30 సంవత్సరాల్లో మీ పని చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పోతాయి? ఖచ్చితంగా 20 సంవత్సరాలు పోతాయి. మిగిలింది ఎంత చెప్పండి? 10 సంవత్సరాలు మాత్రమే. మనం గట్టిగా మాట్లాడితే 10 సంవత్సరాలు మాత్రం దేవుడి కోసం చెప్తాం. మన జీవితం లెక్క చెప్పాను ఇప్పుడు మీకు. నోవహు వాక్యాన్ని ప్రకటించాడు ఓడ కడుతూ. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? సుమారు 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు వాక్యం చెప్పడానికే నువ్వు విసిగిపోతే 100 సంవత్సరాలు వాక్యం చెప్పిన అతనికి ఎంత విసుగు ఉండాలి? బాగా ఆలోచించండి. పోనీ ఈ 100 సంవత్సరాలు ఆయన వాక్యం చెప్తే 100 మంది రక్షించబడి వాళ్ళలోకి వచ్చారా? ఒక్కడు వాడలోనికి రాకపోయినా 100 సంవత్సరాలు వాక్యము చెబుతూనే ఉన్నాడు. మీకు ఏం అర్థమైంది చెప్పండి? వాడు వింటున్నాడా, వినటం లేదా, మారతున్నాడా, మారటం లేదా, బ్రతుకుతున్నాడా, బ్రతకటం లేదా, ఇవన్నీ మనకి అవసరం లేదండి. దేవుడు పని చేస్తున్న వాడికి అవసరమే లేదు. నీకు చెప్పింది నువ్వు చెయ్యి అంతే. నీకు చెప్పింది ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, దట్స్ అంతే. దానికి మించి ఆలోచిస్తున్నావంటే దేవుడి సబ్జెక్టులోకి నువ్వు వెళ్ళిపోయినట్టే. నీకెందుకు? వాడు మారటం లేదండి, వాళ్ళు రావటం లేదండి, వీళ్ళు చేయటం లేదండి, నీకెందుకు అదంతా? నీ పనేంటి? నీకేం చెప్పాడు? నిన్నేం చేయమన్నాడు? అక్కడ వరకే. నువ్వు ఇంక లోతుల్లోకి వెళ్ళావంటే దేవుడి పనిలోకి వెళ్ళినట్టే. ఎందుకంటే ప్రకటించవలసిన బాధ్యత మనది, మార్చుకోవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరి సబ్జెక్ట్ అది? దేవుడిది. అది ఒక పక్క దేవుడిది, ఒక పక్క వాక్యం వింటున్నా వాడిది, వాడి సబ్జెక్ట్ అది. వాడు మారతాడా? వాడు నీతిగా ఉంటాడా? వాడు న్యాయంగా ఉంటాడా? వాడు యథార్థంగా ఉంటాడా? ఏమంటే వాళ్ళు మారటం లేదని నువ్వు పనిని పోగొట్టుకుంటే దేవుడు వలన నీకు వచ్చే జీతం మిస్ అవుతుంది కదా. నువ్వు సైలెంట్ అయిపోతే, ఎవరు మారటం లేదు, ఎవరు చేయటం లేదని నువ్వు సైలెంట్ అయిపోతే నీకు జీతం ఎక్కడ వస్తుంది? నువ్వు పని చేయకపోతే నీకెందుకు? అది పని చేస్తున్నాను, దేవుడు జీతం ఇస్తాడు అంతే. ఆ పని వల్ల ఏం జరుగుతుంది అన్నది దేవుడిది. అది దేవుడు ఆ పనిని వాడుకుంటాడు. దేవుడు ఆ కార్యక్రమాలను ఎవరికి వాడుకోవాలో, ఎవరిని బాగు చేసుకోవాలో, ఎవరిని నిలవబెట్టుకోవాలో అదంతా దేవుడి సబ్జెక్టు, మనకు సంబంధమే లేదు అది. కనుక ఇక్కడ ఏజ్కేల్తో చెప్తున్న మాట మీద జ్ఞాపకం పెట్టుకోనండి. వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడు అని వారు గ్రహించున్నట్లుగా నీవు వారి మధ్య ఎప్పుడు మాట్లాడుతూ ఉండవలసినదే. అదేనా? చివరి వచనం చదువుతాను చూడండి, 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారు, 4వ వచనం,
వారు కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఇక్కడ చూసారా, ఒక మాట చెప్తున్నాడు ఆయన, నువ్వు ప్రకటించు. నువ్వేమని ప్రకటిస్తావు? ఏ స్కేలునైనా నేను ప్రకటిస్తున్నానని నువ్వు చెప్పకో. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలట? ఈ మాట ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు, నాకేం సంబంధం లేదు, దేవుడు చెప్పమన్నాడు మీతో చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడు మీతో చెప్తున్నాను, దేవుడు మారమంటున్నాడు మిమ్మల్ని, దేవుడు తిరగమంటున్నాడు, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు, నాకేం సంబంధం లేదు, దేవుడు నన్ను నిలువబెట్టాడు, దేవుడు నన్ను చెప్పమన్నాడు. అక్కడ వరకే మన సబ్జెక్టు. నిజంగానండి, చాలా సందర్భాలు అనిపిస్తుంది వాక్యం పూర్తిగా అవగాహన లేక, వాక్యం పూర్తిగా రాక, వాక్యం పైన సరిగా అవగాహన లేక చాలా సందర్భాల్లో దేవుడు చేసుకునే పనిలోనూ కూడా వీళ్ళు ఎంటర్ అయిపోతారు. మీకు మాట చెప్తాను, అపోస్తులు ప్రకటించిన కాలం కానివ్వండి, సంఘం ప్రకటించిన కాలం కానివ్వండి, వాళ్ళు ఏం చేశారు అంటే కేవలం వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఆ వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు ఆ వాక్యం ప్రకటింపబడుతున్న ప్రాంతానికి ఎవరిని నడిపించుకోవాలి, ఎవరిని మార్చుకోవాలి, ఇదంతా కూడా దేవుడు చూసుకుంటున్నాడు. అందుకే అపోస్తల కార్యాల్లో మీరు చదువుకున్నప్పుడు అనుదినము ప్రభువు వారితో చేర్చుచుండెను అని ఒక మాట ఉంటుంది. అపోస్తలుడు వాక్యం చెప్పుకుంటూ వెళుతుంటే ఆ వాక్యం ఎవరికి పని చేయాలో, ఎవరిని నడిపించాలో వారిని నడిపిస్తున్నాడు, వాడిని సంఘంలోనికి దేవుడు చేరుస్తున్నాడు. అది మన పని కాదు, అది నీ పని. నీకు ఇచ్చింది ఏంటంటే నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు ప్రకటింప చేయాలి, నువ్వు దేవుడు పనిలో ఉండాలి. నీ దేవుడు నీకు ఏ పని అయితే నీ చేతికి అప్పగిస్తున్నాడో నీ శక్తి లోపం లేకుండా ఆ పని నువ్వు చేసుకుంటూ వెళితే ఆ పనిని ఎవరి మార్పు కోసం వాడుకోవాలో వాళ్ళ కోసం దేవుడు వాడుకుంటాడు. కనుక ప్రారంభంలో మనం చదివిన వచనం, వెళ్ళిపోయిన వారిని గురించి, చనిపోయిన వారిని గురించి మీరు ఏడవకండి, వాడి గురించి అంగలార్చకండి, వాడి గురించి బాధపడకండి, కానీ వెళ్ళిపోచున్న వారిని గురించి సభలు పెట్టో సెమినార్లు పెట్టో ఆ కష్టంతో ఆ రోదన అనేది వాడిని కాపాడడానికి నువ్వు చేయాలి, నువ్వు పడాలి, నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలి అన్నట్టు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వాళ్ళని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి, వాడికను తిరిగి రాడు, తన జన్మభూమి వారిని చూడదు. మరణించిన వారిని గురించి విడిచిపెట్టండి, బ్రతుకున్న వారిని గురించి ఆడవండి, బ్రతుకున్న వాడిని కాపాడడానికి ఆడవండి, బ్రతుకున్న వాడిని దేవుని వైపు మళ్లించటానికి ఆడవండి.